bells. అరే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరూ ఉండరు. చాలా రోజులుగా వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. నాకు తెలిసి వీళ్ళ ఇంట్లో ఇప్పటికే చాలా గుడ్లు ఉండాలి. బ్లూ వరల్డ్ అడవిలో మీను పిచ్చుక తన భర్త మింకు పిచ్చుకతో కలిసి ఉండేది. మీను రోజూ ఒక గుడ్డు పెట్టేది. అలా 7 రోజులలో తను 7 గుడ్లు పెట్టింది. దేవుడి దయ వల్ల నావి మొత్తం 7 గుడ్లయ్యాయి. ఏవండి వినండి, ఇంకా మనం 7 పిల్లలకి తల్లిదండ్రి కాబోతున్నాము. అవును మీను, దాని గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోవైపు కాలు తోడేలు ఒక రైతు పొలంలో తిరుగుతుంది. వా అమ్మ తోడు, ఈరోజు చాలా మజా వస్తుంది. తోటలో ఎంత పెద్ద పెద్ద పపాయలున్నాయి. తను ఒక పపాయ తెంచుకుని తినడం మొదలుపెట్టింది. ఆహాహాహా. వా ఎంత రుచిగా ఉందో. అప్పుడే వెనుకాల నుండి చేతిలో కర్ర పట్టుకుని రైతు వచ్చాడు. ఆగు, నేను నిన్ను వదిలిపెట్టను. అక్కడే ఆగు. అరే వీడు మళ్ళీ వచ్చాడా? ఇతనికి నేను ఇక్కడున్నా అని ఎలా తెలిసింది? కాలు తోడేలు అక్కడి నుండి పారిపోయింది. రైతు చాలాసేపటి వరకు తనని వెంటపడ్డాడు. ఆ తర్వాత అతను అలసిపోయి ఆగిపోయాడు. ఏదో ఒక రోజు నువ్వు నా చేతికి చిక్కుతావు కదా, ఆ రోజు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. హాహాహాహాహా. నేను ఎప్పటికీ నీ చేతికి చిక్కను. నీ కోరిక కూడా ఎప్పటికీ తీరదు. తను పపాయాన్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్లి మంచిగా తిన్నాడు. ఆ తర్వాత ఆడుతూ పాడుతూ అక్కడి నుండి ముందుకు వెళ్ళాడు. ఇంకోవైపు మీను పిచ్చుకు పెట్టిన 2 గుడ్ల నుండి పిల్లలు బయటకొచ్చాయి. ఏమండి చూడండి మన పిల్లలు. ఓ, వీళ్ళిద్దరూ ఎంత ముద్దుగా ఉన్నారు. తమ పిల్లల్ని చూసి ఇద్దరూ చాలా సంతోషపడ్డారు. వాళ్ళిద్దరి పేర్లు సోను ఇంకా టీను అని పెట్టారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత పిల్లలు ఇంకా మాట్లాడటం ఇంకా ఎగరడం కూడా నేర్చుకున్నారు. పిల్లలు, మేమిప్పుడు భోజనం తీసుకురావడానికి వెళ్తున్నాము. మీరు గుడ్లని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అమ్మా. ఇంకో విషయం, ఏం జరిగినా సరే మా ఇద్దరి గొంతులు విన్న తర్వాతే ఇంటి తలుపులు తీయండి. సరే అమ్మా, మేమెక్కడికి వెళ్ళములే. ఆ మాట విని మీను ఇంకా మింకు ఇద్దరూ ఇంటి నుండి బయటకు వచ్చారు. పిల్లలు, తలుపు లోపల నుండి లాక్ చేసుకోండి. సోను తలుపుకి గడపెట్టాడు. ఆ తర్వాత మీను ఇంకా మింకు గాలిలోకి ఎగిరిపోయారు. అదే సమయంలో కాలు తోడేలు కూడా అటువైపు నుండి వెళ్తుంది. వాళ్ళు వెళ్లడం తను చూసింది. అరే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరూ ఉండరు. చాలా రోజులుగా వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. నాకు తెలిసి వీళ్ళ ఇంట్లో ఇప్పటికే చాలా గుడ్లు ఉండాలి. తోడేలు వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకుంది. అన్నయ్య, పదండి కాసేపు అలా బయట తిరిగి వద్దాం. అమ్మా నాన్న రావటానికి చాలా సమయం పడుతుంది. అరే లేదు, మనం అలా చేయలేము టీను. అరే చూస్తుంటే ఇంట్లో గుడ్లతో పాటు పిల్లలు కూడా ఉన్నాయనుకుంటా. అమ్మా నాన్న ఇంటికి రాకముందు మనం బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. అయితే పద, అమ్మ నాన్న రాకముందే పని ముగించేస్తాను. అరే ఎవరు తలుపు తట్టేది? అరే బిడ్డా, నేను మీ నాన్ననే. తలుపు తీయండి. నాన్న? కానీ నాన్న గొంతు ఇలా ఉండదు. నాన్న, మేము చాలా అలసిపోయి ఉన్నాం కదా, అందుకే గొంతు అలా ఉంది. అయితే నాన్న ఒకసారి అమ్మతో మాట్లాడించండి. ఏంటి అమ్మనా? నాన్న, మీ అమ్మ మౌనవ్రతంలో ఉంది. ముందు తలుపు తీయండి. మీరు ప్రశ్నలన్నీ ఇక్కడే అడుగుతారా? లేదు, నువ్వు మా అమ్మ నాన్న అంటే మాకు నమ్మకం లేదు. వెళ్ళు, మేము తలుపు తీయము. ఆ ఈ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. తను అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏదో ఆలోచించింది. ఐడియా. కాలు మళ్ళీ తిరిగి తోటకెళ్ళింది.
మళ్ళీ బొప్పాయి తెంచడం మొదలుపెట్టింది. అరే, నువ్వు మళ్ళీ వచ్చావా? అక్కడే ఆగు. అరే, ఈ రైతు ప్రతిసారి ఎక్కడి నుండి ఊడిపడతాడు. కాలు తోడేలు బొప్పాయి తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రైతు మళ్ళీ కొద్ది దూరం వరకు తనని వెంటపడ్డాడు. ఆ, ఏదో ఒక రోజు నా చేతికి చిక్కుతావులే. నాకు తెలుసు, ఆ రోజు నువ్వు నన్ను ప్రాణాలతో వదలు, కానీ అలాంటి రోజు ఎప్పుడు రాదు. అలా అంటూ అది అక్కడి నుండి సంతోషంగా పారిపోయింది. నేరుగా పిచ్చుక వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. ముందు వీళ్ళకి ఆశ చూపిస్తాను. అతనొక బొప్పాయి మొక్క తీసుకుని తలుపు పైన ఉన్న విండో నుండి లోపలికి వేశాడు. అరే ఏంటిది? టీను బొప్పాయిని తిన్నది. వావ్, ఇది చాలా టేస్టీగా ఉంది. పపాయా తీసుకోండి, పపాయా. ఎర్ర ఎర్రగా తీయ తీయగా ఉన్న పపాయా. అంకుల్ ఇంకో మొక్క వేయరా కాస్త? అరే బిడ్డా, ఒక్క ముక్క ఎందుకు? పపాయ మొత్తం తీసుకో, తలుపు తీ, నేను ఇస్తాను. అలాగే అంకుల్. అరే వద్దు వద్దు, బయటకు వెళ్ళకు. నువ్వు మళ్ళీ మర్చిపోయావా అమ్మ ఏం చెప్పిందో? అరే పిల్లలు, ముందు తలుపు తీయండి మీరు. నేను మీ మంచి కోరే చెబుతున్నాను. లేదు అంకుల్, మా అమ్మ నాన్న మాట వినడంలోనే మా మంచి ఉంది. మేము బయటకు రాలేము. అరే, ఈ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటా, కానీ ఈరోజు ఎలాగైనా గుడ్లు తీసుకొని తీరుతా. ఇలా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడే దానికి చింకి నక్క కనిపించింది. అరే వా నక్క, ఏమైంది? ఈరోజు మీరు నన్ను ఎందుకు అంత ప్రేమగా చూస్తున్నారు? అవును నక్క, ఈరోజు నీ మీద చాలా ప్రేమ పడుతుంది. అయితే పదండి, ఎక్కడికైనా వెళ్ళి తిరిగొద్దాం. అలాగే, తప్పకుండా వెళ్దాం, కానీ ముందు నాకు ఒక పని చేసి పెట్టు. ఇలా అంటూ తోడేలు నక్క చెవిలో ఏదో చెప్పింది. అలాగే, మీకోసమైతే తప్పకుండా చేస్తా. ఇప్పుడు తోడేలు నక్కని తీసుకొని పిచ్చుక ఇంటికి వెళ్ళింది. అయ్యో, ఎవరైనా నాకు సాయం చేయండి, ఎవరైనా నాకు సాయం చేయండి. నాకెందుకో ఇక్కడ మనకి సహాయం చేసేవాళ్ళు లేరనిపిస్తోంది. త్వరగా ఎవరినైనా సహాయం అడగండి. నేను ఏ క్షణంలోనైనా ఒక గుడ్డకి తల్లి కాబోతున్నాను. అరే, బహుశా ఒక పిచ్చుక తల్లి కాబోతోందేమో. అన్నయ్య, మనం వీళ్ళకి సహాయం చెయ్యాలి కదా? అవును, అమ్మా నాన్న మనకు అదే నేర్పించారు, ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చెయ్యండి అని. ఎవరిదైనా ఇల్లు దొరికితే బాగుండు, నేను ప్రశాంతంగా గుడ్లు పెట్టడానికి. ఈ మాట విని వాళ్ళిద్దరూ తలుపు తీశారు. రండి పిచ్చుక పిన్ని, మీరు గుడ్లు ఇక్కడ పెట్టుకోండి. కాని ఎదురుగా తోడేలు ఇంకా నక్కని చూసి ఆ ఇద్దరూ భయపడ్డారు. అయ్య బాబోయ్, ఇది ఒక తోడేలు. తోడేలు వెంటనే లోపలికి దూరిపోయింది. ఇంకా సోను టీను ఇద్దరూ ఇంటి నుండి బయటికి వచ్చారు. అరే వా, ఈరోజు పార్టీ చేసుకోవచ్చు, ఒకేసారి 5 గుడ్లు. వద్దు దుష్ట తోడేలు, ఆ గుడ్లను ఏం చెయ్యకు. లేదు, నేను గుడ్లతో చాలా చేస్తా. అలా అంటూ తోడేలు 5 గుడ్లని తీసుకుంది. అరే, మీరు ఏం చేస్తున్నారండి? నువ్వు నోర్మై. తోడేలు గుడ్లని తీసుకుని అక్కడి నుండి పారిపోయింది. అరే ఏంటి ఇలా జరిగింది? ఆ తోడేలు మన అమ్మ గుడ్లన్నీ తీసుకుపోయింది. ఆ ఇద్దరూ కూర్చుని ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడే మీను ఇంకా మింకు పిచ్చుక కూడా అక్కడికి వచ్చారు. అరే ఏమైంది? మీరెందుకు ఏడుస్తున్నారు? సోను ఇంకా టీను ఏడుస్తూ విషయమంతా వాళ్ళకి చెప్పేశారు. నువ్వు చాలా దుష్ట నక్కవి. నువ్వు మా గుడ్లు తీసుకోవడంలో ఆ తోడేలికి సహాయం చేశావు. నన్ను క్షమించు పిచ్చుకు చెల్లి, తను ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. ఇంకా నేను తను ఊరికి ఆట పట్టిస్తున్నాడేమో అనుకున్నాను.
నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఏం లాభం లేదు. తను నా గుడ్లని తినేసి ఉంటాడు. నన్ను క్షమించు చెల్లి. కుదిరితే నేను మీకు గుడ్డు కాపాడుతున్నా తప్పకుండా మీకు సహాయం చేస్తాను. పదండి నాతో పాటు. వాళ్ళందరూ నక్క వెంట వెళ్ళారు. అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళండి. చూడండి, అక్కడ ఒక ముసలి రైతు ఉన్నాడు. వాళ్ళు దూరం నుండి చూశారు. ఆ రైతు తోటలో వల వేస్తున్నాడు. పదండి ముందుకు వెళదాం. కొద్ది దూరం ముందుకెళ్ళాక తోడేలు ఇల్లు వచ్చింది. ఆ 4 అక్కడ దాక్కున్నాయి. ఇంక నక్క తోడేలు దగ్గరికి వెళ్ళింది. అరే ఓనా రాజా, ఏంటి నువ్వు నన్ను అక్కడే వదిలేసి వచ్చేసావు? ఇలా చూడు నక్క, నాకు నీపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. కానీ నాకైతే ఉంది కదా, అందుకే నీకోసం ఇంకా 5 గుడ్లు చూసి వస్తున్నాను. ఏమన్నావ్? ఇంకా 5 గుడ్లా? అవును, నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. ఒక కోడి 5 గుడ్లు పెట్టింది. ఆ? ఏంటి కోడిగుడ్లా? అవి ఎక్కడున్నాయో చెప్పు. అక్కడ పప్పాయ తోట ఉంది కదా, అక్కడ చూశాను. అలాగే, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఈ గుడ్లని జాగ్రత్తగా చూసుకో. అలాగే అలాగే, త్వరగా వెళ్ళు. ఈ మాట విని తోడేలు తోటవైపు పరుగు తీసింది. అరే వా, ఈరోజు ఒకేసారి 10 గుడ్లు దొరికేశాయి. పదా మీను పిచ్చుక, నేను ఈ గుడ్లని మీ ఇంటి వరకు చేరుస్తాను. నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నక్క వాళ్ల గుడ్లని తీసుకెళ్లి మళ్లీ వాళ్ళింట్లో పెట్టింది. దేవుడి దయ, ఇప్పుడు కాస్త ఊపిరి వచ్చింది. నా గుడ్లు. కానీ నువ్వు ఆ తోడేలుని కోడిగుడ్లు తీసుకుమ్మని పంపించావు. అది కూడా తప్పే కదా. అరే, అక్కడ ఏ గుడ్లు లేవు. అలాగే ఆ తోడేలు, ఆ తోడేలు ఇప్పుడు చాలా పెద్ద సమస్యలో చిక్కుకొని ఉంటుంది. అది ఎలా? ఇంకోవైపు తోడేలు తోటలో పరిగెడుతుంది. అరే, ఎక్కడున్నాయి కోడిగుడ్లు? కోడి కనిపించడం లేదు, దాని గుడ్లు కనిపించడం లేదు. అప్పుడే తను వలలో చిక్కుకున్నాడు. అయ్యో దేవుడా, ఈ వల ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతలోనే రైతు కూడా అక్కడికొచ్చాడు. చివరికి నువ్వు నా చేతిలో చిక్కావుగా, నేనింకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. అరే అరే అన్నా, ఇది ఎలా జరిగింది? ఏం జరిగిందో ఎలా జరిగిందో మంచి జరిగింది. పద నాతో పాటు. ఈరోజు నైట్ డిన్నర్లో నేను తోడేలు మాంసం తింటాను. అరే వద్దు. రైతు తోడేలుని లాక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇంక కథ ఇక్కడితో ముగిసింది. చోటు జింక అద్దం ముందుకొచ్చి నిలబడింది. కాని అందులో దాని నీడ కనిపించలేదు. అరే, అసలు ఇదేం అద్భుతం! ఇదే కదా ఈ అద్దం ప్రత్యేకత. ఈ అద్దంలో కేవలం మంచివాళ్ల నీడ మాత్రమే కనిపిస్తుంది. మనమిద్దరం చెడ్డ జంతువులం, అందుకే మనం ఇందులో కనిపించము. డ్రీమ్ ల్యాండ్ అడవిలో జంతువులు మరియు పక్షులన్నీ చాలా ప్రశాంతంగా నివసించేవి. ఈ అడవిని ఒక సింహం, ఒక ఏనుగు, ఇంకా ఒక రాబందు శాసించేవి. అందుచేత అడవిలో అన్ని ఏర్పాట్లు బాగా జరిగేవి. అక్కడ ఉన్న జంతువులన్నింటిలో చోటు జింక మాత్రం అల్లరి చేస్తూ అన్నింటినీ చూసి కుళ్ళుకుంటూ వాటి మధ్య గొడవ పెడుతూ ఉండేది. ఒకరోజు చోటు జింకని కలవడానికి దాని స్నేహితుడు మోంటూ కోతి వచ్చింది. అరే మోంటూ కోతి, నువ్వేంటిక్కడా? ఏం చేయను, నువ్వు బాగా గుర్తొస్తున్నావు. సరే కాని, నీ అడవిలో ఎలా ఉన్నారందరూ? అందరూ బాగున్నారు. చాలా రోజుల నుండి ఎవరు గొడవ పడ్డం కూడా చూడలేదు. సింహం, ఏనుగు అలాగే రాబందు కూడా ముగ్గురు కలిసి అడవిని బాగు చేశారు. ఎవ్వరికీ ఎటువంటి సమస్య రాకుండా. అలాగా? అయితే ఇలా చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చానో. ఈ అద్దం నీ అడవిలో బీభత్సం సృష్టిస్తుంది. అలాగా? అంత గొప్పగా ఏముంది ఈ అద్దంలో? ఒక్క నిమిషం. మోంటూ కోతి ఆ అద్దం తీసుకెళ్లి ఒక చెట్టు దగ్గర పెట్టింది. ఇప్పుడు నువ్వు ఈ అద్దం ముందుకొచ్చి నిలబడు. చోటు జింక అద్దం ముందుకొచ్చి నిలబడింది. కాని అందులో దాని నీడ కనిపించలేదు. అరే, అసలు ఇదేం అద్భుతం! ఇదే కదా ఈ అద్దం ప్రత్యేకత. ఈ అద్దంలో కేవలం మంచివాళ్ల నీడ మాత్రమే కనిపిస్తుంది. మనమిద్దరం చెడ్డ జంతువులం, అందుకే మనం ఇందులో కనిపించము. అలాగా? కానీ దీనివల్ల మనకేంటి లాభం?
ఈ అద్దం లాభం ఏంటంటే ఎవరైనా మంచి జంతువు వచ్చి దీని ముందు నిలబడితే అది మాయమైపోతుంది. అంతేకాదు ఈ అద్దంలోంచి తలలాగి కనిపించే ఒక చెడ్డ జంతువు బయటికి వస్తుంది. అరే వా, అలా అయితే పద ఈ అద్దం తీసుకొని నాతో పాట్రా. మోంటూ కోతి చోటు జింకతో కలిసి ఏనుగు దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో ఏనుగు గడ్డి తెంపుకుని తింటూ ఉంది. ఏనుగు మహారాజా, ఏనుగు మహారాజా, ఒకసారి ఇలా చూడండి. ఎవరాది? ఏనుగు వెనక్కి తిరిగి చూడగానే దానికి అద్దంలో దాని నీడ కనిపించింది. ఇదేంటి, నువ్వు నాకు ఈ అద్దం ఎందుకు చూపిస్తున్నావు? అది మీకే తెలిసిపోతుంది ఏనుగు మహారాజా. ఇంతలోనే ఏనుగు అక్కడి నుండి మాయమైపోయింది. అలాగే అద్దం లోపల నుండి దానిలా కనిపించే ఒక ఏనుగు బయటకొచ్చింది. మీరిద్దరూ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేను ప్రశాంతంగా గడ్డి తింటుంటే. అరే మేమెక్కడ డిస్టర్బ్ చేశాము? కోపం వచ్చి ఏనుగు చోటు జింక అలాగే మోంటూ కోతిని రెండింటిని ఒక గుద్దు గుద్దింది. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయింది. నా సమయం మొత్తం వృధా చేస్తున్నారు. అరే ఉన్నట్టుండి దీనికేమైంది? అరే తను చెడ్డ ఏనుగు కాబట్టి మనల్ని కొట్టింది. ఇప్పుడు అది అడవి లోపలికి వెళ్ళి మిగతా జంతువుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది. అరే వా, అయితే పద ఇప్పుడు సింహం దగ్గరికి వెళ్దాం. ఆ రెండూ ఇప్పుడు ఆ అద్దం తీసుకుని సింహం దగ్గరకు వెళ్ళాయి. సింహం రాజా, ఒక్కసారి మీరు ఈ అద్దంలో ఎలా కనిపిస్తున్నారో చూడండి. మీకు ఈ అద్దం ఎక్కడ దొరికింది? దీన్ని మనుషులు ఉపయోగిస్తుంటారు కదా. ఆ మాట అన్న వెంటనే సింహం మాయమైపోయింది. అలాగే దాని స్థానంలో ఇంకో సింహం అద్దం నుండి బయటకొచ్చింది. అరే వా, ఒక జింక అలాగే ఒక కోతి. ఈరోజు చాలా మజా రాబోతుంది. అరే ఇదేంటి, తను మనల్ని తింటా అంటున్నాడు. పారిపోదా పదా. ఆ రెండు అక్కడి నుండి పారిపోయాయి. ఇంకోవైపు సింహం దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడది ఒక నక్క ఒక జంతువు మాంసం తినడం చూసింది. నక్క, ఈ మాంసం నాకిచ్చేయి. నువ్వు నీకోసం వేరే మాంసం వెతుక్కో. లేదు షేర్ ఖాన్, ఈ మాంసం నేను వేటాడి తెచ్చుకున్నాను. మీరు ఒక రాజా అయ్యుండి అసలు మీరు ఇలా ఎలా చేయగలరు? ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నేను నిన్ను వేటాడి నీ మాంసం తింటాను. అలా అంటూ సింహం దానిమీద గర్జించడం మొదలుపెట్టింది. పాపం నక్క అక్కడి నుండి పారిపోయింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు షేర్ ఖాన్. ఇంకోవైపు ఏనుగు కూడా అడవిలోకి ప్రవేశించింది. ఏనుగు టీను పిచ్చుక ఒక చెట్టు మీద దాని గూటిలో దాని బిడ్డతో కలిసి కూర్చుని ఉండడం చూసింది. అరే ఓ పిచ్చుక, నువ్వు ఈ చెట్టు మీద గూడెందుకు కట్టుకున్నావు? ఏనుగు రాజా, మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు? నేను కొన్ని నెలలుగా ఈ చెట్టు మీద గూడు కట్టుకొని ఉన్నాను. నేను ఈ చెట్టు ఆకులను తినాలి. నేను దీన్ని తెంచబోతున్నాను. అలా అని ఏనుగు ఆ చెట్టుని గుద్దడం మొదలుపెట్టింది. అయ్యో ఏనుగు రాజా, మీరు ఏం చేస్తున్నారు? నా గూడు కింద పడిపోతుంది. ఏనుగు ఆగలేదు. అది 2-3 సార్లు గుద్ది ఆ చెట్టుని పడేసింది. చెట్టుతో పాటు టీను పిచ్చుక గూడు కూడా నేల మీద పడిపోయింది. మీరు చాలా పెద్ద తప్పు చేశారు రాజా. నీ గూడు కింద పడేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను ప్రశాంతంగా ఈ చెట్టు ఆకులన్నీ తింటాను. ఇప్పుడు జంతువులన్నీ సింహం ఇంకా ఏనుగుకి భయపడ్డం మొదలుపెట్టాయి. అన్నీ ఏకమయ్యి రాబందుకి వాటి అరాచకాల గురించి చెప్పడానికి కొండ దగ్గరకు వెళ్ళాయి. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంతకీ సింహం మరియు ఏనుగుకి ఏమైంది? వీళ్ళు రాజు అయి ఉండి కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఒకవేళ మీరు కూడా సహాయం చేయకపోతే మరి మాకెవరు సహాయం చేస్తారు? సరే అయితే సోను పావురం, నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరికీ చెప్పు రాబందు రాజు వాళ్ళని పిలుస్తున్నారని. సోను పావురం అక్కడి నుండి బయలుదేరింది. అది సింహం ఇంకా ఏనుగుని చెరువు దగ్గర నిలబడి ఉండడం చూసింది. ఇన్ని అరాచకాలు చేసిన తర్వాత కూడా తృప్తి కలగడం లేదు. చెప్పు, ఇప్పుడేం చేద్దామో చెప్పు.
నేనేమంటున్నానంటే మనిద్దరం కలిసి ఈ అడవిపైన దాడి చేసేద్దాము. అడవిని మొత్తం సర్వనాశనం చేద్దాం. అవును, అలా చేస్తే బాగుంటుంది. ఇంకా సోను పావురం వేగంగా ఎగురుకుంటూ కొండ దగ్గరకు చేరుకుంది. అది వాటి మాటలను అన్నింటికీ చెప్పేసింది. ఇంతకీ మీ ఇద్దరికి ఏమైంది? మీరు అలా ఎలా ఆలోచించగలరు? చోటు జింక అలాగే మోంటూ కోతి లోపల సంతోషిస్తున్నాయి. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. ఏనుగు మరియు సింహం రెండూ పరిగెట్టుకుంటూ కొండ దగ్గరకు వస్తున్నాయి. వాతావరణం కూడా బాగోలేదు. ఎప్పుడైనా వర్షం పడేలాగా ఉంది. వచ్చేసారా మీరు? నేను మీ ఇద్దరికి ఒక విషయం అడగాలి. ఇంతకి మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మాకు ఇలా చేయడంలో చాలా ఆనందం వేస్తుంది. అలా అంటూ ఏనుగు మరియు సింహం జంతువుల మీద దాడి చేశాయి. వాటిని గాయపరచడం మొదలుపెట్టాయి. ఇంకోవైపు పెద్దగా వర్షం కురవడంతో అద్దం నేల మీద పడిపోయింది. అప్పుడే చెట్టు మీద నుండి ఒక పెద్ద కొమ్మ విరిగి దానిమీద పడింది. దాంతో అద్దం పగిలిపోయింది. అద్దం పగిలిపోయిన వెంటనే నిజమైన షేర్ ఖాన్ మరియు ఏనుగు తిరిగి వచ్చేశాయి. అరే ఏనుగు, నువ్వా? నేను ఎన్ని రోజులు ఎక్కడున్నానో నీకు తెలుసా? నా గురించే నాకు గుర్తులేదు నేను ఎక్కడున్నానో అని. వెంటనే కొండ దగ్గరికి వెళ్దాము. ఇంకా ఇప్పుడు జంతువులను కలిసి తెలుసుకోవాలి మనం లేని సమయంలో ఇక్కడ ఏం జరిగిందో అని. ఆ రెండు పరిగెట్టుకుంటూ కొండ దగ్గరకు వెళ్ళాయి. అక్కడ అచ్చం వాటిలాగే కనిపించే సింహం మరియు ఏనుగు జంతువుల్ని ఇబ్బంది పెట్టడం చూశాయి. ఆగండి! అరే ఇదేంటి? 2 సింహాలు ఇంకా 2 ఏనుగులు ఎలా వచ్చాయి? నిజమైన సింహం ఇంకా ఏనుగు వెళ్లి ఆ రెండింటిని గుద్దేశాయి. గుద్దిన వెంటనే నకిలీ సింహం మరియు నకిలీ ఏనుగు మాయమైపోయాయి. ఇదంతా ఏంటి? మాకు ఏం అర్థం కాలేదు. ఇదంతా చోటు జింక తన స్నేహితుడు కోతితో కలిసి ఇదంతా చేశారు. ఒక మాయావి అద్దం సహాయంతో వాళ్ళు మాలాంటి ఏనుగు సింహాన్ని అడవిలోకి పంపించారు. ఇంకా 2 అడవిలో ఉన్న జంతువులను ఇబ్బంది పెడుతున్నాయి. సింహం మాటలు విని జంతువులన్నింటికి చాలా కోపం వచ్చింది. ఇంకా జంతువులన్నీ కలిసి చోటు జింక ఇంకా మోంటూ కోతి పైకి దూకేశాయి. ప్రియమైన పిల్లలు, ఎదుటి వాళ్ళ సంతోషం చూసి మనం కూడా సంతోషపడాలి. ఈర్ష్య పెంచుకున్నా లేదా పక్కన వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం వల్ల వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. అందులో మనకి ఎటువంటి లాభం ఉండదు.